గొప్ప పనులు ఎలా నిర్మించబడతాయి? కేవలం ఇటుకలు, రాళ్లుతో కాదు కదా, వాటి వెనుక ఒక శక్తివంతమైన ఆలోచనా విధానముంటుంది. ఈరోజు మనం అలాంటి ఒక శాశ్వత సామ్రాజ్య నిర్మాత తత్వం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇది మన ఆశయం, పట్టుదల, ఇంకా విజయం గురించి ఆలోచించి తీరునే మార్చేస్తుంది. సరే, ఇక మొదలు పెడదాం. స్థిరమైన ఆత్మ చివరికి అత్యున్నత శిఖరాలకు చేరుకుంటుంది. ఈ యొక్క వాక్యం ఈరోజు మనం చేయబోయే విశ్లేషణకు గుండెలాంటిది. ఇదేదో సూక్తి కాదు, ఒక గొప్ప ప్రయాణానికి దారి చూపే మ్యాప్. ఒక చిన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి, చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప వారసత్వాన్ని నిర్మించడానికి మధ్య ఉన్న తేడా ఏంటో ఈ యొక్క వాక్యం మనకు చూపిస్తుంది. ఈ ప్రయాణంలో 5 ముఖ్యమైన మలుపులున్నాయి. మనం దీన్ని నిర్మాత ప్రయాణం అని పిలుచుకుందాం. మొదటగా ఆపలేని ఆశయమనే పునాది ఎలా ఉంటుందో చూస్తాం. ఆ తర్వాత కాలం పెట్టే పరీక్ష, ఇంకా దారిలో మనకు తోడుగా వచ్చే ఓటమి గురించి తెలుసుకుంటాం. అక్కడ్నుంచి ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాలో, చివరిగా చరిత్రలో నిలిచిపోయే వారసత్వాన్ని ఎలా సృష్టించాలో మాట్లాడుకుందాం. సో మన ప్రయాణంలో మొదటి భాగం ఆపలేని ఆశయం. ఇదే సామ్రాజ్యానికి పునాది. చూడండి, ఏ గొప్ప నిర్మాణం వెనక చూసినా, అది ఒక భవనం కావచ్చు లేదా ఒక సంస్థ కావచ్చు, దాని వెనక ఒక అంతులేని చోదక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఎక్కడ్నుంచో రాదు, మన లోపలి నుంచే పుడుతుంది. మరి మనం ముందు చెప్పుకున్నట్టు ఈ స్థిరమైన ఆత్మ అంటే ఏంటి? అంటే కేవలం ఓపికగా ఉండటమా? కాదు, అస్సలు కాదు. ఈ తత్వం ప్రకారం అది అంతకు మించింది. ఇది ఎప్పుడూ ఆగిపోని ఒక అన్వేషణ, తనను తాను ఒక సృష్టికర్తగా, ఒక సహజ శక్తిగా చూసుకునే మనస్తత్వం. ఇదే ఒక నిర్మాత యొక్క అసలైన గుర్తింపు. సరే, బలమైన ఆశయం ఉంది. మరి తరువాతేంటి? ఇక్కడే వస్తుంది అసలైన మొదటి పరీక్ష, కాలం యొక్క జాప్యం. ఎందుకంటే గొప్ప కలలు కనడం చాలా సులువు, కాని వాటి ఫలితాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడటంలోనే అసలైన సవాలు దాగి ఉంది. ఈ ఆలోచనలో ఒక అద్భుతమైన విషయముంది. అదేంటంటే, కాలం మన కలలను ఆలస్యం చేయగలదేమో కాని మన దృఢ సంకల్పాన్ని ఎప్పటికీ ఓడించలేదు. అంటే ఇక్కడ సమయాన్ని మనం ఒక శత్రువుగా చూడటంలేదు, అది మన నిబద్ధతను, మన పట్టుదలని పరీక్షించే ఒక సాధనం మాత్రమే. ఈ ప్రయాణాన్ని ఒకసారి చూడండి. ఎలా ఉంటుందంటే, మొదట ఒక కల పుడుతుంది. వెంటనే విజయం రాదు. ఆ తర్వాత ఓర్పుతో, పట్టుదలతో కూడిన సుదీర్ఘ నిరీక్షణ మొదలవుతుంది. ఈ సమయంలోనే మనల్ని సవాలు చేసే ఎన్నో పరీక్షలెదురవుతాయి. వాటన్నింటిని దాటినప్పుడే చివరికి మనం ఆ అత్యున్నత శిఖరాన్ని, అంటే విజయాన్ని అందుకుంటాం. ఇక మూడవ భాగం ఓటమి, ఒక అవసరమైన సహచరుడు. బహుశా ఈ ప్రయాణంలోనే అత్యంత కీలకమైన, మన ఆలోచనలను మార్చే మలుపు ఇదేనేమో. ఎందుకంటే ఇక్కడ ఓటమి అనే అతిపెద్ద అడ్డంకిని మనం చూసే దృష్టికోణాన్ని పూర్తిగా మార్చేస్తాం. ఈ వాక్యం చూడండి, ఎంత శక్తివంతంగా ఉందో. ఓటమి అనేది అంతం కాదు, విజయవంతమైన గమ్యం వైపు సాగే సుదీర్ఘ ప్రయాణంలో అది మనకు అవసరమైన ఒక తోడు. ఇది ఓటమిపై మనకున్న ఆలోచనల్నే తలక్రిందులు చేస్తుంది. అంటే ఓటమిని చూసి ఆగిపోవడం కాదు, దాన్ని మన ప్రయాణంలో ఒక భాగస్వామిగా స్వీకరించమని చెబుతోంది ఈ తత్వం. ఈ తేడాను గమనించండి. సాధారణంగా మనం ఓటమిని ఎలా చూస్తాం? ఒక ముగింపుగా, ఒక తోల్విగా, ఇక ఆపేయడానికి ఒక కారణంగా చూస్తాం. కాని ఒక నిర్మాత దృష్టికోణంలో ఓటమి అంటే ఒక స్నేహితుడు, అది నేర్పే గుణపాఠం, ఆ ప్రయాణంలో ఒక అంతర్భాగం. ఈ ఒక్క ఆలోచన మార్పు చాలు ఎంత పెద్ద అడ్డంకినైనా దాటడానికి. సరే, మనస్తత్వాన్ని మార్చుకున్నాం, చాలా మంచిది. మరి ఆచరణలో ఏం చేయాలి? 4వ భాగం దీని గురించే మాట్లాడుతోంది, సామ్రాజ్య నిర్మాత. అంటే మనమిప్పుడు ఆలోచనల నుండి చేతలకు మారుతున్నాం. ఆశయం అనేది కేవలం ఒక నిప్పురవ్వలాంటిది, కాని ఆ రవ్వను మంటగా మార్చి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించే అసలైన ఇంధనమేంటంటే అంకితభావం, ఇంకా కఠోర శ్రమ. ఎంత గొప్ప దృష్టి ఉన్నా సరే దానికి అంతే బలమైన ఆచరణ తోడవ్వాలి, లేకపోతే కలలు కలలుగానే మిగిలిపోతాయి. మరి ఆ నిర్మించే పద్ధతి ఏంటి? చాలా సింపుల్, 3 దశలు. మొదటిది, అసలు మనం ఏం నిర్మించాలనుకుంటున్నామో ఒక స్పష్టమైన దృష్టిని ఏర్పరచుకోవటం. రెండవది, ఆ ప్రక్రియకు మనల్ని మనం పూర్తిగా అంకితం చేసుకోవటం. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, అల్లుపెరగని కృషితో ఆ కలను నిజం చేయటం. ఇక మనం చివరి మజిలీకి చేరుకున్నాం. 5వ భాగం, చరిత్ర కోసం ఒక వారసత్వం. ఈ మొత్తం ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యమిదే,
కేవలం విజయం సాధించడం కాదు, కాలంతో పాటు నిలిచిపోయే ఒక శాశ్వతమైన ముద్ర వేయడం. మరి శాశ్వతంగా నిలిచే వారసత్వం ఎలా రూపుదిద్దుకుంటుంది? అది ఒక శక్తివంతమైన దృష్టితో మొదలవుతుంది. కాలం పెట్టే పరీక్షలకు తలొగ్గకుండా నిలబడుతుంది. దారిలో ఎదురైన ఓటములతో మరింత బలపడుతుంది. అపారమైన అంకితభావంతో నిర్మించబడి చివరికి చరిత్ర పుటల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటుంది. అవును, అంతిమ లక్ష్యం అదే, ఒక శాశ్వత వారసత్వాన్ని సృష్టించడం. నిర్మాత వేసే ప్రతి అడుగు, ఎదుర్కొనే ప్రతి పరీక్ష, పడే ప్రతి శ్రమ అన్నీ ఈ యొక్క గొప్ప ప్రయోజనం కోసమే. ఈ నిర్మాత ప్రయాణాన్ని విశ్లేషించిన తర్వాత ఈ తత్వం మనందరి ముందు ఒకే ఒక ప్రశ్నను ఉంచుతుంది. మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అదేంటంటే, మరి మనం నిర్మించబోయే వారసత్వమేమిటి?